అటవీ శాఖ మంత్రి అంటే ఒకప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. పర్యావరణ శాఖ మంత్రి అంటే అదొక వోకల్ పోస్టు లేకపోతే ఫోకల్ పోస్టా ఇదేమీ గాదు. అదొక వేస్ట్ పోస్ట్ అనుకునేవాళ్ళు. గ్రామీణాభివృద్ధి శాఖ అంటే నామ్‌కే వాస్తే అనుకునేవాళ్ళు. ఆ శాఖలకి ఒక ఆభరణంగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అటవీ శాఖకి సంబంధించిన రివ్యూలు పర్ఫెక్ట్‌గా ఉన్నది. అంతకుముందు ఆ శాఖ చూసిన మంత్రులెవరు చేయలేనటువంటి పనులు చేసుకొస్తున్నాడు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నాడు. మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి విషయంలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు. పర్యావరణ పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. లోపాలు ఉండవా? అన్ని లోపాలు పరిష్కారం అయిపోతాయి? లేదు. బట్ అవి కూడా మంచి శాఖలే సరిగ్గా వాడుకుంటే ఒకటి ఆయన డిప్యూటీ సీఎం కావడం, రెండవది డిప్యూటీ సీఎంలు ఉన్నోళ్ళందరికీ కూడా ఆ ఛాన్స్ రాలేదు. ఆయన ఇప్పుడు కూటమిలో క్రియాశీల పాత్ర పోషిస్తుండటం వల్ల ఆ విధమైన అవకాశం వచ్చింది. అయితే పవన్ ఎప్పుడు